హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ రివ్యూ. రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఆకాశానంటే అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలతో వీళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. మరి అలాంటి హీరో డైరెక్టర్ కాంబోలో మూవీ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ఎర్లీ మార్నింగ్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సలార్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కలర్ టీన్ బ్యాక్ డ్రాప్ లాంటివి చూస్తే కేజీఎఫ్ గుర్తొచ్చినా దానితో కొన్ని కంపారిజన్స్ చేసినా కానీ ఇది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. కేజీఎఫ్ కోసం కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యాన్ని ఎంచుకున్న ప్రశాంత్ నీల్ సలార్ కోసం కాన్సార్ అనే మరో కొత్త వరల్డ్ ని క్రియేట్ చేశారు. కాన్సార్ అనే సామ్రాజ్యానికి కర్త అయిన రాజమన్నార్ ఆ సామ్రాజ్యంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. తనుండగా కొడుకు వరదరాజమన్నార్ని దొరగా చూడాలనేదే రాజమన్నార్ కోరిక. ఇదిలా ఉండగా కొన్నాళ్ళకి కాన్సార్ కుర్చీ కోసం రాజమన్నార్ని అంతం చేసే స్థాయిలో కుతంత్రాలు జరుగుతాయి. దీనికోసం ఒక్కొక్క దొర ఒక్కొక్క సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. రాజమన్నార్ తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవాని పిలుస్తాడు. దేవా ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు, ఫ్రెండ్ కోసం దేవా ఏం చేశాడు, అతనికి సలార్ అనే పేరు ఎలా వచ్చింది అనేది ఓవరాల్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా కేజీఎఫ్ ని మించింది. సెకండ్ హాఫ్ అంతా స్టోరీ పార్ట్ అండ్ ప్రభాస్ ది పృథ్వీరాజ్ ది కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా సస్పెన్స్ ఉందమ్మా, ఇది చెప్పకూడదు. సినిమా చూసినప్పుడే అది వస్తే బాగుంటుంది. వెరీ నైస్ కెమిస్ట్రీ అని చెప్తున్నాను కదా, చాలా బాగుంది. అందరూ చూడొచ్చమ్మా. ప్రభాస్ ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది అన్న. నిజంగా 10/10. మూవీ చాలా వరకు యాక్షన్ సీక్వెన్సే ఉంది, ఎలివేషన్స్ బాగా ఇచ్చారు, ఎమోషన్స్ బాగా, డైరెక్షన్ బాగుంది అన్న. కేజీఎఫ్ సేమ్ బాగుంది. ఇక్కడికి తీసుకెళ్ళి ఆపాడు, ఇక్కడ అక్కడ లేదు లేదు అంటే ఆ కలర్ షేడ్ మూవీ టేకింగ్ కొంచెం అలా అనిపించిన డిఫరెంట్ స్టోరీ. బాగుంది, అదిరిపోయిందండి, చాలా బాగుంది. అసలు ప్రభాస్ చంపేశాడు. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటది పక్క. బ్లాక్ బాస్టర్. మిగతా పాత సినిమాలు అన్నిటికంటే ఇది బ్లాక్ బాస్టర్ పక్క, నో డౌట్. ఆ ప్రభాస్ యాక్టింగ్ అండి అసలు ఎరకొట్టేశాడు, చాలా బాగా తీసాడు. అసలు ప్రభాస్ గారి యాక్టింగ్ గానీ, అసలు ఆయన కట్అవుట్ అలా అసలు నిలిచిపోద్ది. ఆ కట్అవుట్ పడిన సీన్లు గానీ కొన్ని నెక్స్ట్ లెవెల్. కేజీఎఫ్ అంటారు కానీ కేజీఎఫ్ లెవెల్ మించి ఉంది ఇదంతా. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో అనగానే ఫ్యాన్స్, ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ హంగులన్నీ సలార్ లో ఉన్నాయి. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్న డైరెక్టర్ లిస్ట్ లో ప్రశాంత్ నీల్ పేరుంటుంది. చాలా రోజుల తర్వాత అభిమానులు ఆశించినట్టుగా తెర మీద కనిపించి ఆకట్టుకున్నాడు డార్లింగ్. కత్తి పట్టి అంతమందిని నరుకుతున్నా నమ్మేలా ఉందంటే అది కేవలం ప్రభాస్ కటౌట్ వల్లనే. తల్లి చాటు కొడుకుగా, మాట జవదాటని స్నేహితుడిగా అమాయకంగా కనిపించిన విధానం, ఆయన హీరోయిజం స్టైల్ అలరిస్తాయి. యాక్షన్ సీన్స్ లో అయితే చెలరేగిపోయాడు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ మరో ప్లస్. ఫ్రెండ్స్ గా ప్రభాస్ కి ఆయనకి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. శృతి హాసన్ క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కానీ ఫస్ట్ హాఫ్ లో ఆమెదే కీ రోల్. ఈశ్వరీరావు, జగపతి బాబు, బాబీ సింహ, శ్రీయారెడ్డి, మైమ్ గోపి, ఝాన్సీ, జాన్ విజయ్ పాత్రలు ఆకట్టుకుంటాయి. సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ మెయిన్ పిల్లర్స్. డ్రామా, ఎమోషన్స్, యాక్షన్స్ కలగలిపి తన మార్క్ ఎలివేషన్స్ తో ప్రభాస్ అసలు క్యారెక్టర్ కనిపించబోయే సెకండ్ పార్ట్ శౌర్యంగ పర్వం గురించి మంచి లీడ్ ఇచ్చి తనకు తానే సాటి అనిపించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.